వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్లో ఇవాళ 372 వీడియోలో ఉన్నాం. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన స్టాక్ జీకే నుంచి 10 క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. కరెంట్ అఫైర్, స్టాక్ జీకే, స్టాండర్డ్ జీకే కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయితే చాలా వీడియోస్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజు మీరు ఫాలో అవుతుండండి. ఒక ఇంపార్టెంట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మరి ఇవాళ మనం క్వశ్చన్ నెంబర్ 1లోకి వెళ్దాం. మరి తప్పకుండా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఆసియా మరియు భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? రైట్, ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మీకు కొంచెం తెలిసి ఉండాలి. మనకు ఇంగ్లాండ్కు చెందినటువంటి ఒక కంపెనీ అండి ఈస్ట్ ఇండియా కంపెనీ. బ్రిటిష్ వారు అంటాం కదా. ఎందుకోసం ఈ కంపెనీ ఏర్పాటు చేయబడిందంటే మనకు ఆసియా ఖండంలో ఉన్న దేశాలతోటి వ్యాపారం చేయాలి. ముఖ్యంగా భారతదేశంతో వ్యాపారం చేయడానికి 1600 డిసెంబర్ 31న ఈ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రైవేటు వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసుకున్న కంపెనీ. ఇండియాలో వ్యాపారం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కంపెనీ ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా ప్రైవేట్ కంపెనీ. ఈ కంపెనీ భారతదేశాన్ని 1857 వరకు నియంత్రించింది. ఈ ప్రైవేట్ కంపెనీ 1857 వరకు ఇండియాలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రూలే ఉంది. 1857 తర్వాత సిపాయిల తిరుగుబాటు తర్వాత ఇంగ్లాండ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ కంపెనీ యొక్క పాలన ఇక్కడ రద్దు చేసి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మొత్తం బ్రిటిష్ గవర్నమెంట్ తన చేతుల్లోకి తీసుకుంది. అంటే ప్రైవేట్ కంపెనీ నుంచి ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయింది 1858 చట్టం ద్వారా. ఓకే, ఇది కరెక్ట్గా గుర్తుంచుకోండి. కంపెనీ ఏర్పాటైంది 1600 డిసెంబర్ 31న ఈ కంపెనీ ఏర్పాటైంది. పూర్తిగా ఒక ప్రైవేట్ కంపెనీ. క్వశ్చన్ నెంబర్ 2, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? దీన్ని మనం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అంటాము, ఏడిబి అంటాం. చాలా బ్యాంక్స్ మనకు ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ ఉంది, ప్రపంచ బ్యాంకు, బ్రిక్స్ బ్యాంక్ ఉంది చైనాలో. అట్లాగే ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అని ఇంకొకటి కూడా ఈ ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఎక్కడుందంటే మనకు ఫిలిప్పైన్స్ రాజధాని ఉంది కదా, మనీలా. ఈ ఫిలిప్పైన్స్ ఆసియా ఖండంలో ఉన్న దేశం, ఆగ్నేయ ఆసియాలో ఒక ఇంపార్టెంట్ కంట్రీ. దాంట్లో ఆ దేశంలో ఉన్న మనీలాలో ఈ ఆసియా అభివృద్ధి బ్యాంకు యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఈ తేదీ కూడా గుర్తుంచుకోండి. 1966 డిసెంబర్ 19న ఏర్పాటైంది. ఇయర్ ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్, చాలాసార్లు క్వశ్చన్ ఇది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అని 1966. ఇందులో 69 దేశాలు ఉన్నాయి. 69వ దేశంగా ఇజ్రాయెల్ చేరింది ఈ ఆసియా డెవలప్మెంట్ బ్యాంకులో. మెంబర్ కంట్రీ 69th కంట్రీ ఇజ్రాయెల్. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా మీకు మనీలాలోనే ఉంది, అది కూడా గుర్తుంచుకోండి. మనకు ఇండియాలో మాత్రం రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్లో ఉంది, అదే ఇంటర్నేషనల్లో మనీలాలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 3, మలేరియా వ్యాధి కారక పరాన్న జీవిని మొట్టమొదటిసారిగా ఎవరు కనుక్కున్నారు? ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి రొనాల్డ్ రాస్ అని పెట్టేస్తారు జనరల్గా. కానీ మలేరియా వ్యాధికారక పరాన్న జీవి ఏదైతే ఉందో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం పాల్సిపారం, వీటి ద్వారా వస్తుంది. ఈ ఈ ఈ వ్యాధికారక జీవిని ఫస్ట్ టైం ఇన్వెంట్ చేసింది ఎవరంటే చార్లెస్ లావరెన్. వీటిని మనకు కనుక్కోవడం జరిగింది. ఈ మలేరియా వ్యాధికారక పరాన్న జీవిని కనుక్కోవడం అనేది జరిగింది, డిస్కవర్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు 1880లో. అయితే రొనాల్డ్ రాస్ ఏం కనుక్కున్నాడు? ఈ మలేరియా వ్యాధికారక పరాన్న జీవి ఆడ ఎనాపిలస్ దోమ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అని రొనాల్డ్ రాస్ కనుక్కున్నాడు. ఇది తేడా మీరు గమనించాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఇచ్చినాను ఆల్రెడీ క్లియర్గా. క్వశ్చన్ నెంబర్ 4, ఆగ్రోఫారెస్ట్రీ అనగానేమి? అప్పుడప్పుడు మనకి క్వశ్చన్ అడుగుతున్నాండి, ఎస్ఎస్సిలో కూడా క్వశ్చన్ వచ్చింది. ఆగ్రోఫారెస్ట్రీ అంటే అగ్రికల్చర్, వ్యవసాయాన్ని, పశుపోషణను, అటవీ సంపద, ఫారెస్ట్రీ. వీటిని అనుసంధానించి వీటిని కలిపి చేసేదాన్ని మనం ఏమంటామంటే, పెంచడాన్ని ఏమంటామంటే ఆగ్రోఫారెస్ట్రీ అంటాం. అగ్రికల్చర్ ఉంటుంది, పశుపోషణ ఉంటుంది, అటవీ సంపద కూడా ఉంటుంది అక్కడ. ఇట్లా ఉంటే కనుక దాన్ని ఆగ్రోఫారెస్ట్రీ అంటారు. భారతదేశ భూభాగంలో మనకు జస్ట్ 8.65% మాత్రమే ఆగ్రోఫారెస్ట్రీ ఉంది.
క్వశ్చన్ నెంబర్ 5, బ్లాక్ రస్ట్, ఎల్లో రస్ట్ ఏ మొక్కకు సంబంధించిన వ్యాధులు? ఈ ప్లాంట్స్ డిసీజెస్ అనేది మీకు ఒక ముఖ్యమైన టాపిక్ అండి బాటనీలో. అంటే మనకు జనరల్ సైన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మొక్కలకు వచ్చే రకరకాల డిసీజెస్, మానవులకు వచ్చే డిసీజెస్, వీటికి కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. సో గోధుమ మొక్కకు సోకేటటువంటి వ్యాధులండి బ్లాక్ రస్ట్ అండ్ ఎల్లో రస్ట్ అనేవి డిసీజెస్, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం ఎక్కడ కలదు? ఇది చాలా రేర్గా వినేటటువంటి క్వశ్చనే, మీకు ఐడియా కూడా ఉండకపోవచ్చు. ఇది మనకి ముంబైలో ఉంది. జియోమాగ్నెటిజం అంటే మనకి భూ అయస్కాంత అధ్యయన సంస్థ అంటాం తెలుగులో అయితే, భారతదేశ భూ అయస్కాంత అధ్యయన సంస్థ. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశంలో మొట్టమొదటి ధాన్యం ఏటీఎం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఏటీఎం అంటే మనకు ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అండి, దీని ఫుల్ ఫాము. జాన్ షెఫర్డ్ వారెన్ దీన్ని కనుక్కున్నాడు. ఇప్పుడు మనీ కోసమే దీన్ని వాడుతున్నాం కదా, కానీ ఒడిశాలో ఫస్ట్ మీకు ధాన్యం కోసం ఏదైతే మనకు ఈ తిండి గింజలు వీటి కోసము ఒక ప్రత్యేకమైన ఏటీఎంని ఏర్పాటు చేసింది. అంటే దాంట్లో వెళ్ళి మీరు సేమ్ డబ్బు తీసుకున్నట్టే ధాన్యం తీసుకోవచ్చు అన్నట్టు. అది ఎక్కడ అంటే ఇండియాలో ఫస్ట్ టైం ఒడిశా రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2024 ఆగస్టు 8న జాతీయ ఆహార భద్రతా కార్యక్రమం కింద దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8, శాక్యముని అని ఈ క్రింది వారిలో ఎవరిని పిలుస్తారు? ఇది కూడా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుండి ఇచ్చినటువంటి ప్రశ్న మనకు. శాక్యముని అని గౌతమ బుద్ధుడిని పిలుస్తారు. ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు రిపీటెడ్ క్వశ్చన్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మీకు ఆప్షన్స్లో మహావీరుడు ఇంకొక ఆప్షన్ ఇస్తాడు, గౌతమ బుద్ధుడిని మీరు ఆప్ట్ చేయాలి. ఎందుకంటే మనకు కపిలవస్తును పాలిస్తున్నటువంటి, ఇక్కడ కపిలవస్తు అని ఉండాలండి, కపిలవస్తును పాలిస్తున్న శాక్య వంశపు క్షత్రియ రాజు, వీళ్ళు క్షత్రియులే, వాళ్ళ వంశం శాక్య వంశం క్లాన్. శుద్ధోధనుడి కుమారుడు ఎవరు? గౌతమ బుద్ధుడు. అందుకే శాక్యముని అంటాం చూడండి, ఈ శాక్య వంశానికి చెందినవాడు కాబట్టి శాక్యముని అని పేర్కొంటున్నాం గౌతమ బుద్ధుని. ఇక్కడ క్వశ్చన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బుద్ధుని జీవితంలోని ప్రధాన దశలేవి? ఒక 5 దశలు మనకు ప్రధానంగా ఉంటాయండి. జననం, మహాభినిష్క్రమణం, సంబోధి, ధర్మచక్ర పరివర్తనం, తర్వాత అతని యొక్క నిర్యాణం అంటే అతను ఈ లోకం నుండి వెళ్ళిపోవడం. ఈ 5 దశలు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమో మనకు జననం ఉంటుంది. ఇక్కడ మీకు రిపీటెడ్ క్వశ్చన్ నేను ఇస్తున్నాను, ఇది అంటే చాలాసార్లు ఇండైరెక్ట్ కవర్ అవుతుంది మీకు. క్రీస్తుకు పూర్వం 563 లుంబిని వనంలో గౌతమ బుద్ధుడు జన్మించిండు. ఈ ప్లేస్ అయితే నేటి నేపాల్లో ఉంది. మహాభినిష్క్రమణం అంటే అతను ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అంటే పెళ్ళి అయ్యి ఒక కుమారుడు పుట్టిన తర్వాత అతనికి అంటే ఈ సౌఖ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి నచ్చక అతను ఇంకా నేను అన్వేషించాలి, జ్ఞానాన్ని అన్వేషించాలి, మోక్ష మార్గాన్ని అన్వేషించాలి అని చెప్పి అతను బయటకు వెళ్ళిపోతాడు. దాన్నే మనం ఏమంటామంటే మహాభినిష్క్రమణ అంటాం. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ 29th ఏజ్లో అతను వెళ్ళిపోతాడు, సత్యాన్వేషణకు బయలుదేరుతాడు. ఇక మూడోది ఏంటంటే అతను వెళ్ళిపోయిన తర్వాత సరే అనార కలామ ఆ గురువుల దగ్గర చేరి అక్కడ కూడా సాటిస్ఫై కాక తన 35వ ఏట గయా వద్ద, బోధి గయా అంటాం బీహార్లో, అక్కడ జ్ఞానోదయం పొందుతాడు. దీన్ని ఏమంటామంటే మనం సంబోధి అంటాం. అక్కడ నుంచి మనం బుద్ధుడు అని పేర్కొంటున్నాం. ఒరిజినల్గా ఇతను సిద్ధార్థుడు ఇతని యొక్క పేరు. తర్వాత ఏమైందంటే అతను ఏదైతే జ్ఞానోదయాన్ని పొందిండో దాన్ని తన శిష్యులకి ఫస్ట్ టైం దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు, డెలివరీ చేస్తాడు ఫస్ట్ స్పీచ్. దాన్ని ఏమంటామంటే మనం ధర్మచక్ర పరివర్తన అంటాం. ఓకే, ఎక్కడ అది? సారనాథ్, యూపీలోని సారనాథ్లోని జింకల వనంలో 5 శిష్యులకి తను ఏదైతే జ్ఞానోదయం ద్వారా ఏదైతే తెలుసుకున్నాడో ఆ దాన్ని ఆయన వివరిస్తాడు. సింపుల్ వే అని చెప్తాడు మోక్షం పొందడానికి. మధ్య మార్గం అంటాం దీన్ని. అంటే చాలా కఠినమైన నియమాలు ఉండవు, అలాగనే సులభమైన నియమాలు ఉండవు, మధ్యస్థంగా ఉంటుంది. అందుకే బుద్ధుడి యొక్క మార్గాన్ని మధ్య మార్గం అంటాం. ఇక బౌద్ధం పుట్టింది ఎక్కడ అన్నాడు ఒకసారి. చాలామంది ఏమనుకుంటారంటే లుంబిని వనమో లేదంటే బోధ్గయారో పెట్టేస్తారు, కానీ బౌద్ధం పుట్టింది సారనాథ్లో. ఎందుకంటే ఫస్ట్ స్పీచ్ ఇచ్చింది అక్కడనే. అక్కడి నుంచే బుద్ధుడి యొక్క మోక్ష మార్గం స్టార్ట్ అయింది అన్నట్టు. ఏ విధంగా మోక్షానికి అర్హులమవుతాము అనే కాన్సెప్ట్ ఫస్ట్ అక్కడనే చెప్తాడు. కాబట్టి సారనాథే ఈ బుద్ధిజం బర్త్ ప్లేస్ అని మనం అఫీషియల్గా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఇంకా ఇచ్చేసాను. 483లో గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందడం జరిగింది. కుషినగర్ వద్ద చనిపోతాడు. ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్స్ ఇన్ ఇండియా అని ఎవరిని పేర్కొంటారు? జనరల్గా క్యాండిడేట్స్ ఇక్కడ ఏం చేస్తారంటే ఏపీజే అబ్దుల్ కలాం పేరు కనుక ఇస్తే పెట్టేస్తారు. ఆ ఏపీజే అబ్దుల్ కలాం మనకు
ఫాదర్ ఆఫ్ ఏమంటామంటే క్షిపణి పితామహుడు ఇండియాలో, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాం మనం. కానీ ఇక్కడ అగ్ని మిస్సైల్కి సంబంధించి మనకు ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్ అని డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ను పేర్కొంటారు. డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ని అగ్ని మిస్సైల్, ద ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్ అని పిలుస్తారు. ఇట్లా స్పెసిఫిక్గా ఇట్లా వచ్చినప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. లేదా భారతదేశంలో క్షిపణి పితామహుడు ఎవరు, లేదా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అన్నప్పుడు మీకు ఏపీజే అబ్దుల్ కలాం అవుతుంది. ఇట్లాంటి కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ నేను ఎక్కువగా మన ఛానల్లో తీసుకుంటున్నాను, ఎందుకంటే తరచుగా స్టూడెంట్స్ ఎక్కడైతే ఇబ్బందికి లోన్ అవుతారో అవే ఇస్తాను. సో ఇవ్వండి నేను ఈరోజు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.